బిగ్ టీవీ సర్వే ఫలితాలు చివరిలో నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆ శాంపిల్ కలెక్షన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క సర్వే సంస్థ ఫలితాలను మీకు అందించబోతున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూడొచ్చు, ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తున్నారు. రేస్ సర్వే నిర్వహించిన దానిలో 41% బీఆర్ఎస్కు ఓట్లు పడతాయని చెబుతూ ఉంది. కాంగ్రెస్కి 46% ఓట్లు వస్తాయని ఈ రేస్ సర్వే చెప్తుంది. బీజేపీ 8%తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది అని ఈ రేస్ సర్వే చెబుతోంది. ఇతరులకు 2 నుంచి 5% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఈ బైపోల్లో విజయాన్ని సాధించబోతోందని. ఇక స్మార్ట్ పోల్ ఫలితాన్ని మనం చూస్తే, స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంచనాలను మనం చూస్తే కాంగ్రెస్ 48.2% ఓట్ షేర్ని పొందుతుందని చెప్తోంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 42.1%కే బీఆర్ఎస్ పరిమితం అవుతుందని స్మార్ట్ పోల్ చెప్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెసే విజయ అవకాశాలు ఉన్నాయి, భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ వెళుతుంది అని ఎగ్జిట్ పోల్ చెప్తుంది. స్మార్ట్ పోల్ ఏకంగా 48.2% కాంగ్రెస్ ఓట్ షేర్ చేసుకుంటుందని చెబుతూ ఉంది. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. 10%కి పైగా కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీఆర్ఎస్ ఓట్ షేరు తగ్గిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పబ్లిక్ పల్స్ బీఆర్ఎస్కి 41.8% ఇస్తే కాంగ్రెస్కి ఏకంగా 48.5% కాంగ్రెస్కి ఇస్తోంది. 48.5%తో కాంగ్రెస్ విజయ డంకాను మోగిస్తుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. పబ్లిక్ పల్స్ చెబుతోంది. బీజేపీ కేవలం 6.5%కే పరిమితం కావాల్సి ఉంటుంది అని ఈ సర్వే చెబుతుంది. బీజేపీ ఎక్కడ కూడా తన ప్రభావాన్ని పెద్దగా చూపించట్లేదు, కానీ గత ఎన్నికల్లో నమోదైన ఓట్ షేర్ కంటే స్వల్పంగా ఇక్కడ బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతూ ఉండటాన్ని గమనించవచ్చు. రేస్ సర్వే ఫలితాన్ని మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ 41%కి పరిమితం అవుతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం 48.2%కి ఓట్ షేర్ను సొంతం చేసుకుని విజయ డంకాను మోగిస్తుంది అని చెబుతోంది. పబ్లిక్ పల్స్ సర్వే కాంగ్రెస్ గెలుపు స్పష్టంగా ఉంటుంది అని ఈ పబ్లిక్ పల్స్ సర్వే చెప్తోంది. ఏకంగా 48.5%తో రేస్ సర్వేలో 46% ఓట్ షేర్ను కాంగ్రెస్కి ఇస్తూ ఉంది. ఇక ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మేము మీకు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాము. స్మార్ట్ పోల్ కాంగ్రెస్కే అవకాశాన్ని కట్టబెడుతుంది. బీఆర్ఎస్ తన ఓట్ షేర్ని ఇక్కడ కోల్పోతూ ఉంది అని. మాగంటి సునీత ఓడిపోబోతున్నారు, నవీన్ యాదవ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అని ఈ రేస్ సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరోటి స్మార్ట్ పోల్ సర్వే ఫలితం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బీజేపీ మాత్రం 6 నుంచి 7%కి మాత్రమే ఓట్ షేర్ను పొందుతుంది. చెప్పుకోదగినటువంటి ప్రభావాన్ని బీజేపీ చూపించలేకపోతుంది అనే విషయాన్ని చెప్తోంది. కానీ గత ఓట్ షేర్తో పోల్చుకుంటే స్వల్పంగా బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతోంది. గత అసెంబ్లీ 2023 పోలింగ్తో పోల్చుకుంటే కాంగ్రెస్ తన ఓట్ షేర్ని ఏకంగా 10%కి పైగా పెంచుకుంటుంది. సుమారు 13%కి పైగా ఓట్ షేర్ను పెంచుకుంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తన ఓట్ షేర్ను కోల్పోబోతుందని, అంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతూనే వస్తుంది. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మనం చూసాం, బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్కి జరిగే ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోతుంది అని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇదే విషయంపై మాట్లాడటానికి, ఈ సర్వే ఫలితాలపై మాట్లాడటానికి దిలీప్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆత్మసాక్షి నుంచి మూర్తి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, మూర్తి గారు నమస్తే అండి. నా మాట వినిపిస్తోందా? హలో మూర్తి గారు, నా మాట వినిపిస్తోందా? ఓకే మూర్తి గారు, ఏంటి సర్వే ఫలితాలు? దాదాపు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిన విధంగానే ఉన్నాయి. మీ సర్వే ఎలా సాగింది? మీ సర్వే ఫలితాలు ఏంటి? ఆత్మసాక్షి ఫలితాలు ఏంటి? మేము 10-15 డేస్ బ్యాక్ చేసిన సర్వేలో 3% లీడ్లో బీఆర్ఎస్ ఉంది సార్. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ లూజెస్ ఇట్స్ గ్రౌండ్. అది కాంగ్రెస్ అనుకూలించింది. తర్వాత క్యాండిడేట్ల సెలక్షన్ లో కూడా బీఆర్ఎస్ మాత్రం కరెక్ట్ గా చేయలేకపోయింది. సానుభూతి అనుకున్నాడు కానీ సానుభూతి ఇక్కడ వర్కౌట్ కాలేదు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో 2 సార్లు ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ క్యాండిడేట్, తర్వాత యువకుడు అవ్వడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడు అన్న ఒక ఫీలింగ్ పబ్లిక్ లో వచ్చింది.
దానివల్ల ఇంకోటి ఇంకంబెంట్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్కి ఓట్లు వేస్తే పథకాలు అవి వస్తాయి, ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఈ ఒక్క సీటు పోవడం వల్ల బీఆర్ఎస్కి వచ్చేది లేదు పోయేది లేదని ప్రజల ఫీలింగ్ ఒకటి ఉంది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా కరెక్ట్గా ప్లాన్ చేయలేకపోయింది బీఆర్ఎస్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఏంటి ఈ 10 రోజుల్లో, అంటే 10 రోజులకు ముందు 3% ఎక్కువ ఓట్ షేర్ బీఆర్ఎస్కి ఉంటుంది అని చెప్పారు. ఈ 10 రోజుల్లోనూ మార్పు రావడానికి కారణం ఏంటి? ఏం జరిగింది ఈ 10 రోజుల్లో? ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. రెండు, కాంగ్రెస్ అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పబ్లిక్లోకి వెళ్ళడం, సీఎం అనేవాళ్ళు సీఎం వెళ్ళి ఓట్లు అడగడం, మినిస్టర్లు అందరూ వర్క్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో బాగా చేయడము, తర్వాత పోలింగ్ చేయించుకోవడము, పబ్లిక్లో ప్రతి వాళ్ళకి వాళ్ళు రీచ్ అవ్వడం వల్ల ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వచ్చింది సార్. ఓకే మూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళీకృష్ణ ఉన్నారు, సెఫాలజిస్ట్, మనకి ఢిల్లీ నుంచి ఆయన అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ గారు, మీ అంచనాలు ఏంటి? జూబ్లీస్ సంబంధించి మేము ఎటువంటి సర్వే నిర్వహించలేదండి. జూబ్లీస్ అని కాదు, ఎక్కడ బై ఎలక్షన్స్ అయినా మేము సర్వే నిర్వహించలేదు. బీహార్ సంబంధించి మేము చేసామండి. ఓకే, బీహార్ గురించి మాట్లాడదాం ఒకసారి. మీ అంచనాలు ఏంటి? మీ సర్వే చేయలేదు కానీ వస్తున్నటువంటి ఈ ఫలితాల అంచనాలు కానీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ మూడ్ ఏ విధంగా కనిపిస్తుంది? సహజంగా మీరు ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది కదా? లేదండి, మేము బై ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు తీసుకోం. ఎందుకంటే కొన్ని స్పెషల్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి ఎలక్షన్స్. జనరల్గా కూడా కొంత గవర్నమెంట్ సంబంధించి ఫేవర్గా ఉంటాయి. ఓకే, కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఇలాంటి చోట్ల గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ఆ తర్వాత కొన్ని ఎన్నికలు హుజూర్ నగర్ కావచ్చు, ఇలా గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చాయి. సో నిజానికి బైపోల్లో ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సెంటిమెంట్తో జరిగే ఎలక్షన్స్లో? మరి ముఖ్యంగా జనరల్గా కూడా గవర్నమెంట్ ఫేవర్గానే వస్తాయండి ఎక్కడైనా సరే. 1-2 ఎలక్షన్స్ అలా వచ్చి ఉండొచ్చు, కానీ మీరు జనరల్ ఎలక్షన్ ముందు తీసుకున్నట్లయితే హుజూరాబాద్ కానీ మీరు చెప్పిన దుబ్బాకలో కాంగ్రెస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. కానీ తర్వాత వచ్చిన 2023 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీజేపీ 2 సీట్లు గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది కదా 23లో. కాంగ్రెస్ ఫేవర్గా వచ్చింది కదా తీర్పు వచ్చేసి. కరెక్ట్. సో ఇదేంటంటే స్పెషల్ కేసెస్ అండి ఇవన్నీ కూడా. ఫేవర్గా జనరల్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఇంకా 3 years గవర్నమెంట్ ఉంది అనే కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేయాలి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఓటేస్తే కొంతవరకు ఫేవర్గా ఉంటుందనే ఉద్దేశంలో ఆలోచిస్తారు. సో రూలింగ్ గవర్నమెంట్కి ఉండే నెగిటివ్ ఉంటే తప్పించి కొన్ని బెనిఫిట్స్ రూలింగ్ గవర్నమెంట్ వల్ల వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి గవర్నమెంట్ తోటి కానీ, అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కూడా. అందువల్ల ఏంటంటే జనరల్ కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటుందండి. ఓకే, కానీ నిజానికి తర్వాత జనరల్ ఎలక్షన్ వరకు ఇదే ట్రెండ్ ఉంటుందని చెప్పడానికి లేదు. ఓకే మనం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి. అవునండి. ఓకే మూర్తి గారు ఇక్కడ 2 సార్లు గ్రౌండ్లో పనిచేసి ఓడిపోయాడు అనే సింపతి నవీన్ యాదవ్పై ఎంతవరకు ఉంది? అలాగే కాంగ్రెస్ డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, మీరు డెవలప్మెంట్ని చూసి ఓటేయండి అంటూ కూడా కాంగ్రెస్ వెళ్ళింది. సో చివరిలో ప్రజల్లో ఎక్కువగా మార్పు తీసుకొచ్చిన అంశాలు ఏంటి? ముఖ్యమంత్రి నేరుగా ప్రచారానికి